వెల్కమ్ టు సిటీవీ తెలుగు హెల్త్ ఛానల్. మీ ఆరోగ్య నేస్తం. మలేరియా ఎందుకు వస్తుంది? మలేరియా వ్యాప్తికి కారణమయ్యే ఏకైక జీవి దోమ. ప్లాస్మోడియం అనే పరాన్న జీవుల కారణంగా వచ్చే ఈ వ్యాధి ఇది సోకిన ఆడ అనాఫిలస్ దోమలు కుట్టినప్పుడు మనుషులకు వ్యాప్తిస్తుంది. మలేరియా ఉన్న వ్యక్తిని కుట్టిన దోమ ఇతర వ్యక్తిని కుట్టడం కూడా ఈ వ్యాధి సోకుతుంది. అయితే ఈ వ్యాధి సోకిన వెంటనే మనం గుర్తించలేము. ఇది బయటపడటానికి కొన్ని వారాలు పట్టే అవకాశం ఉంది. ముఖ్యంగా చిన్నపిల్లలు, గర్భిణులు, బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ కలిగిన వ్యక్తుల్లో ఈ వ్యాధి తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మలేరియా లక్షణాలను ముందుగానే గుర్తించి నివారణ చర్యలు తీసుకోవడం వల్ల ఈ వ్యాధి ప్రాణాంతకరం కాకుండా జాగ్రత్త పడవచ్చు. మలేరియా సింప్టమ్స్ ఏంటో చూద్దామా? మలేరియా అనేది దోమ ద్వారా సంక్రమించే ఓ తీవ్రమైన వ్యాధి. కొన్నిసార్లు ప్రాణాలకే ముప్పు తెచ్చే ఈ మలేరియా వ్యాధి గుర్తించి నివారణ చర్యలు తీసుకోవడం తప్పనిసరి. మలేరియాను గుర్తించేందుకు 10 సంకేతాలు ఉన్నాయట. అవేంటంటే దోమల ద్వారా సంక్రమించే ప్రాణాంతకరమైన వ్యాధి మలేరియా. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం 2022లో ప్రపంచవ్యాప్తంగా 249 మిలియన్ల మలేరియా కేసులు నమోదయ్యాయి. 85 దేశాల్లో దాదాపు 608 లక్షల మంది మలేరియా కారణంగా మరణించారట. ప్రాణాలను బలి తీసుకునే మలేరియాపై అవగాహన పెంచడానికి, నివారణ మార్గాలను కనుగొనడానికి ప్రతి సంవత్సరం ఏప్రిల్ 25న ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా మలేరియాను గుర్తించే 10 లక్షణాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మలేరియా వ్యాధి లక్షణాలు, సంకేతాలు ఏంటో తెలుసుకుందామా? జ్వరం. మలేరియా వ్యాధిలో సాధారణంగా కనిపించే లక్షణం అధిక జ్వరం. తీవ్రమైన చలితో జ్వరం వచ్చినప్పుడు మలేరియా టెస్ట్ చేయించుకుంటే మంచిది. తలనొప్పి. తలనొప్పి అనేది చాలా సాధారణమైన సమస్య. కానీ మలేరియా కారణంగా వచ్చే తలనొప్పి చాలా తీవ్రంగా ఉంటుంది. అలాగే మీరు వాడే సాధారణ తలనొప్పి మాత్రలు అస్సలు నయం కాదు. అలసట. జ్వరం వచ్చి తగ్గిన తర్వాత ఈ విపరీతమైన అలసట, బలహీనంగా అనిపించడం, చిన్న చిన్న పనులు చేయడం కూడా కష్టంగా అనిపించడం లాంటివి మలేరియా లక్షణాలుగా పరిగణించాలి. కండరాళ్ళు, కీళ్ళ నొప్పులు. మలేరియా సోకిన తర్వాత చాలా మందిలో కండరాళ్ళు, కీళ్ళ నొప్పులు వస్తుంటాయి. సాధారణంగా అయితే ఇవి ఫ్లూ లక్షణాలుగా భావించవచ్చు. ఎక్కువైతే మాత్రం మలేరియా అని అనుమానించాల్సి ఉంటుంది. వాంతులు, వికారం. మలేరియా వికారం, వాంతులు, కడుపు నొప్పి లాంటి జీర్ణ సమస్యలకు కారణమవుతుంది. ఈ లక్షణాలు కొన్నిసార్లు డీహైడ్రేషన్, ఎలక్ట్రోలైట్ అసమతుల్యతకు కూడా దారితీస్తాయి. ఆకలి విషయంలో మలేరియా వ్యాధిలో బాధపడుతున్న వ్యక్తికి అకస్మాత్తుగా ఆకలి తగ్గిపోతుంది. తర్వాత బరువు తగ్గడం, పోషకాహార లోపాల వంటి సమస్యలు ఏర్పడతాయి. కామెర్లు. మలేరియా సమస్య తీవ్రత పెరిగితే కాలేయం పనిచేయదు. ఫలితంగా కామెర్లు పెరుగుతాయి. ముదురు రంగులో మూత్రం, లేత మలంతో పాటు చర్మం, కళ్ళు పసుపు రంగులో మారుతాయి. మతిమరుపు, చికాకు. మలేరియా తీవ్రమైనప్పుడు మెదడుపై కూడా ప్రభావం చూపుతుంది. దీనివల్ల మతిమరుపు, గందరగోళం, చికాకు ఏర్పడతాయి. కొన్నిసార్లు నాడీ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. రక్తహీనత. మలేరియా పరాన్న జీవుల ఎర్ర రక్త కణాలను నాశనం చేస్తాయి. తద్వారా రక్తహీనత సమస్య వస్తుంది. దీనివల్ల మైకం, శ్వాసలో ఇబ్బంది కలుగుతాయి. మలేరియా బారిన పడిన తర్వాత చికిత్స తీసుకోవడం కంటే వ్యాధి సోకకుండా జాగ్రత్త వహించడం మేలు. ఇది ఎక్కువగా దోమకాటు ద్వారా వ్యాపిస్తుంది. కాబట్టి దోమలు ఉండకుండా చూసుకోవాలి. ఇందుకోసం పరిసరాలను పరిశుభ్రంగా, పొడిగా ఉంచుకోవాలి. దోమలు ఎక్కువగా ఉన్నప్పుడు నిద్రించే సమయంలో దోమతెరలను ఉపయోగించాలి. కిటికీలు, తలుపులకు నెట్లు బిగించవచ్చు. మస్కిటో రిప్లెన్స్ క్రీములు, స్ప్రేలు వాడటం ఉపకరిస్తుంది. ఘాటైన వాసనలను వెదజల్లే మొక్కలు, పుష్పాలను దోమలు ఇష్టపడవు. కాబట్టి బంతి, రోజ్మేరీ, పుదీనా మొక్కలను ఇంటి పరిసరాల్లో పెంచడం వల్ల దోమలు రాకుండా అరికట్టవచ్చు. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, ఎక్కువగా ద్రవాహారం తీసుకోవడం ముఖ్యం. తద్వారా రోగనిరోధక వ్యవస్థ బలోపేతమై రోగాల బారిన పడకుండా ఉంటాం.
వీధుల్లో అమ్మే అపరిశుభ్రమైన ఆహారం తీసుకోవడం మానేయాలి. వ్యాక్సిన్. మలేరియా వ్యాధికి వ్యాక్సిన్ కూడా అందుబాటులో వచ్చింది. ఆఫ్రికా దేశాల్లో ఈ వ్యాక్సిన్ ఉపయోగిస్తున్నారు. మలేరియా మరణాలు ఎక్కువగా ఉండే మాల్దీవ్స్, కెన్యా, ఘనా తదితర ఆఫ్రికా దేశాల్లో చిన్నారులకు ఈ వ్యాక్సిన్ వేయిస్తున్నారు.